హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. సో ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ తను తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, ప్రోడక్ట్స్ అలాంటివి కావాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ పర్సన్ ఫీలింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ చాలా ఈరోజు మిక్స్డ్ సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ మైండ్లో ఉన్న ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం తను ఎలా ఫీల్ అవుతున్నారు మీకోసం అంటే, మీ నుండి మేబీ ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో సెపరేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆర్ ఎల్స్ రీసెంట్లీ కమ్యూనికేషన్లోకి వచ్చి ఇంకా ఫిజికల్గా ఏమి రిలేషన్ అనేది లేకుండా ఓన్లీ కమ్యూనికేషన్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ రీసెంట్ పాస్ట్లో ఎందుకు సెపరేషన్ వచ్చింది అనేది చూస్తే ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేయడం జరిగింది. అంటే సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేసేసి మీకు ఏ కమ్యూనికేషన్ లేకుండా మొత్తం సోషల్ మీడియా, మీ నెంబర్స్ ఇవన్నీ కూడా బ్లాక్ చేయడం, మీ రిలేటివ్స్ నెంబర్స్ ఉంటే అవి కూడా బ్లాక్ చేయడం అలాంటివి చేశారు. బట్ ఎందుకు చేశారు అనేది మీ డౌట్ రీసెంట్ పాస్ట్లో. సో ఎందుకు చేస్తారు అసలు అని అంటే, బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఇన్ కేస్ థర్డ్ పార్టీ మీ కాంటాక్ట్స్ కానీ సడన్గా మీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చూస్తే, మీరు ఫ్రెండ్లీగా చేసిన దాంట్లో ఏమీ తప్పుగా ఏమీ మ్యాటర్ లేకపోయినా కూడా థర్డ్ పార్టీతో గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తర్వాత చెప్తాను. తర్వాత ఏం జరిగింది, రీసెంట్లీ మీ పర్సన్ రియలైజ్ అయ్యారు, తను చేసిన తప్పులన్నీ కూడా రియలైజ్ అయ్యి ఇప్పుడు మీ వైపు టోటలీ డెడికేట్ అయి ఉన్నారు మీ పర్సన్. అయితే అసలు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన తర్వాతనే మీ వాల్యూ ఏంటో తెలిసింది మీ పర్సన్కి. అండ్ ఆ బ్లాక్ చేసే పరిస్థితి అసలు తీసుకురాకూడదు, అది తప్పు అని తెలుసుకున్నారు. ఇప్పుడు అది తెలుసుకున్న తర్వాత మీలాంటి వాల్యుబుల్ పర్సన్ని వదిలేసుకున్నందుకు, దూరం పెట్టినందుకు చాలా బాధపడుతున్నారు కూడా. ఇప్పటికీ కూడా అదే గుర్తు చేసుకుని రోజు చాలా బాధపడుతూ ఉంటారు. అండ్ మీ నర్చరింగ్, కేరింగ్ వర్డ్స్ గుర్తొస్తూ ఉంటాయి మీ పర్సన్కి అస్తమానం. సో అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటారు. అండ్ సడన్లీ అసలు మిమ్మల్ని బ్లాక్ చేసినందుకు, మీకు ఏ విషయం చెప్పలేకపోయినందుకు కూడా బాధపడ్డారు రీసెంట్ పాస్ట్లో. బట్ ఎవరి కోసమైతే మిమ్మల్ని బ్లాక్ చేస్తారో వాళ్ళు మీ పర్సన్ నుండి దూరంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది. మీ పర్సన్ నుండి డిస్కనెక్ట్ అయిపోయారు, రిలేషన్ కట్ చేసుకుని వెళ్ళిపోయారు. అయితే మీ పర్సన్ ఈ లాస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఆ పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి వస్తారు అని వెయిట్ చేశారు, తన థర్డ్ పార్టీ, మీ మధ్య ఉన్న థర్డ్ పార్టీ. బట్ ఎంత వెయిట్ చేసినా ఆ పర్సన్కి మీ పర్సన్ గుర్తు రాలేదు. సో ఆ రిలేషన్ నుంచి ఇంకా వద్దు, నా లైఫ్ ఏదో నేను చూసుకుంటాను అన్నట్టుగా మీ పర్సన్ డిస్కనెక్ట్ అయిపోయారు. వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా డిలీట్ చేసేసారు, తన ఫోన్ నుండి, తన మైండ్ నుండి, హార్ట్ నుండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అసలు తన లైఫ్లో అంత హ్యాపీనెస్ ఇచ్చే పర్సన్ ఎవరు అని చూస్తే మీరు. సో నేను ఇలా చెప్పకూడదు కానీ మీ పర్సన్ లైఫ్లో సెకండ్ ఆప్షన్ మీరు, అదైతే నిజం. ఫస్ట్ ఆప్షన్ థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ
మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. సారీ. సో మీ పర్సన్ లైఫ్లో సెకండ్ ఆప్షన్ మీరుగా ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీరు ఏదైనా మెసేజ్ చేసినా వెంటనే రిప్లైస్ ఇస్తున్నాయి. మీరు ఏదైనా కాల్స్ చేస్తే వెంటనే రిప్లైస్ వస్తున్నాయి. కాల్ అటెండ్ చేస్తున్నారు. మీరు ఏదైనా అడిగితే కూడా చెప్తున్నారు. మీరు ఏ డౌట్ అడిగినా కూడా క్లారిఫై చేస్తున్నారు. అండ్ మీతో కంటిన్యూస్లీ డైలీ మాట్లాడుతున్నారు. రోజంతా కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో అయితే ఈ పర్సన్ సడన్లీ మీ లైఫ్లోకి మళ్ళీ ఎలా కాంటాక్ట్లోకి వచ్చారు? ఎలా వచ్చారు అంటే, మీ పర్సన్ ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు మీ పర్సన్ని సేవ్ చేశారు, ఏదో హెల్ప్ చేసి. ఆ హెల్ప్ కోసం మీ దగ్గరికి అందరినీ అడిగిన తర్వాత ఆ హెల్ప్ మీ దగ్గరికి వచ్చారు హెల్ప్ కోసం. సో ఎవరు కూడా మీ పర్సన్కి హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా, ఎంత క్లోజ్ రిలేటివ్స్ అయినా కూడా మీ పర్సన్కి హెల్ప్ చేయడానికైతే వాళ్ళు ముందుకు రాలేదు. సో అలాంటి పరిస్థితిలో మీతో మాట్లాడటం అండ్ మీకు హెల్ప్ అడగడం అండ్ తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అప్పట్లో అనేది చెప్పుకోవడం అండ్ మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారో చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో మీరు చేసిన హెల్ప్ ఇంకెవరు చేయరు అనేది మీ పర్సన్ ఒపీనియన్. సో అందుకే మిమ్మల్ని ఒక యునీక్ పర్సన్లా చూస్తారు మీ పర్సన్. ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తారు, ఒక ఎర్త్ ఏంజిల్లా చూస్తున్నారు. అంటే దేవుడే మిమ్మల్ని పంపించారు తన లైఫ్లోకి, తన కష్టాలన్నీ తీరడానికి అండ్ తను హ్యాపీగా ఉండడానికి మీరే హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో అందుకే మిమ్మల్ని ఒక ఎర్త్ ఏంజిల్లా, మిమ్మల్ని తన డివైన్ పార్ట్నర్గా చూస్తున్నారు. ఇక్కడ డివైన్ పార్ట్నర్సే ఇక్కడ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్. మీ పర్సన్ అండ్ మీరు డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్. ఇది పాస్ట్ లైఫ్ సోల్మేట్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, కొందరిలోనే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇది. మిగతా వాళ్ళందరికీ ఇది ఒక 2 of Cups ఎనర్జీ సోల్మేట్ కనెక్షన్. మీతో సపరేట్గా ఉన్నా, మీకు దూరంగా ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఒక ప్రతి సెకండ్ కూడా మీతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సెపరేషన్లో ఉన్నా మీతో కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మీ లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్, తన లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్. బట్ మీ బిహేవియర్ ఏదైతే ఉందో ఒక యూనిక్ బిహేవియర్ అనమాట మీ పర్సన్ వైపు. సో అందుకే మిమ్మల్ని ఎవరితో కంపేర్ చేయాలని కూడా మీ పర్సన్కి అనిపించదు. ఎందుకంటే మీరు ఒక రేర్ అండ్ యూనిక్ పర్సన్. మీలాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు మీ పర్సన్కి. ఓకే, సో అన్మ్యారీడ్ పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారంటే, మ్యారేజ్ అని చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ అయి సెపరేట్ అయి ఉన్నవాళ్ళు లేదా అదర్ కనెక్షన్స్లో ఉన్న వాళ్ళు కూడా రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ రీయూనియన్ అనేది తప్పకుండా జరుగుతుంది. అది ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి అరౌండ్ March 29th ఈ ఇయర్ న్యూ మూన్ డేకి అటు ఇటుగా మీకు రీయూనియన్స్ అనేవి జరుగుతాయి. ఒక న్యూ లైఫ్ అనేది April 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది చాలామంది విషయంలో. అండ్ అపాలజీ, కమిట్మెంట్ ఇవన్నీ కూడా అదే టైంకి రాబోతున్నాయి చాలామందికి. ఓకే, సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అసలు మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారు అనేది కూడా మీకు చెప్పారు. కానీ మీరు మాత్రం కొంచెం టాపిక్ మీకు నచ్చలేదు. అసలు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన విషయం మీకు నచ్చలేదు. మీరు మీ పర్సన్ని తిట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ సడన్లీ మీ నెంబర్స్ అన్నీ అన్బ్లాక్ చేయమని మీరు అడగడం కూడా జరిగింది. తర్వాత అన్బ్లాక్ చేశారు. మీరు డైలీ చాట్ చేసుకుంటున్నారు, కాల్స్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక ట్రాక్ మీదకి వచ్చింది ఈ రిలేషన్ అనేది. ఓకే, ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అనమాట మీ ఇద్దరిది. తనకి మీరు సోల్మేట్, మీకు తనే సోల్మేట్, లాస్ట్ సోల్మేట్. ఇంకా ఆప్షన్స్ ఉండవు మీ లైఫ్లో. మీ పర్సన్ ప్రజెంట్ థింకింగ్ ఎలా ఉంది అని అంటే, తన లైఫ్లో మీరు తప్ప
ఇంకెవరు రాకూడదు, ఇంకెవరిని రానివ్వను అని డిసైడ్ అయ్యారు. సేమ్ వే మీరు కూడా ఈ సెపరేషన్లో మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. అండ్ మీ పర్సన్ కూడా అంతే. మీ పర్సన్ సెపరేషన్లో చాలా లెసన్స్ నేర్చుకున్నారు. అండ్ థర్డ్ పార్టీ కూడా చాలా లెసన్స్ అయితే నేర్పించారు. బ్లైండ్గా ఎవరిని నమ్మకూడదు, బ్లైండ్గా ఎవరిని వన్ సైడెడ్ థింకింగ్ అనేది ఎక్కువ చేశారు మీ పర్సన్. సో అందుకే ఇప్పుడు లాస్ అయిపోయారు. అంటే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోకుండా ఒక లవ్ ఈజ్ బ్లైండ్ అన్నట్టుగా వెళ్ళిపోయారు. కానీ ఆ సేమ్ ఎనర్జీ అటు నుంచి కూడా రావాలి, అప్పుడే ఆ రిలేషన్ సక్సెస్ అవుతుంది. లేదు అని అంటే ఇలానే అవుతుంది అని కూడా తెలుసుకున్నారు. చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. తను అవసరం అన్నప్పుడు ఎవరు కూడా తన అవసరానికి రాలేదు, అంటే తనకి హెల్పింగ్కి ఎవరు రాలేదు, మీరు తప్ప. సో ఇలాంటివన్నీ చాలా తనకి బాధ కలిగించే విషయాలన్నమాట. రోజు పడుకునేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడం, బాధపడటం, ఆ తర్వాత పడుకోవడం, మీ పిక్స్ చూడటం, మీ చాట్ చదువుకోవడం, ఇలా హీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ సెల్ఫ్ కేర్ అనేది కూడా స్టార్ట్ చేశారు. జిమ్కి వెళ్ళడం డైలీ, అండ్ ఒక హెల్దీ డైట్ అనేది ఫాలో అవ్వడం, ఇలాంటివి కూడా చేస్తున్నారు. అండ్ ఆ థర్డ్ పార్టీ రిలేషన్స్కి సంబంధించిన ఎనర్జీస్ మళ్ళీ తన మైండ్లోకి ఇంకెప్పుడు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ కూడా చేసి తను హీల్ అవుతున్నారు అన్నమాట. ఓకే. అండ్ మీకు కాల్స్ చేయాలి, మీ వాయిస్ వినాలి అని చాలా యాంగ్జైటీతో ఉంటారు ఎప్పుడు మీ పర్సన్. ఓకే. చాలా బిజీగా ఉండే పర్సన్ ఈ పర్సన్. అండ్ మీకు ఎంత బిజీగా ఉన్నా మీకు టైం స్పెండ్ చేస్తున్నారు, టైం స్పేర్ చేస్తున్నారు మీకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే. ఓకే. అండ్ కొన్ని ఇన్సైడ్ జోక్స్ ఏవో గుర్తొస్తూ ఉంటాయి మీ పర్సన్కి. మీ ఇద్దరి మధ్య మీరు మాట్లాడుకున్న విషయాలని విషయాల్లో కొన్ని జోక్స్ అనేవి గుర్తొచ్చి అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు. బట్ అక్కడ జాగ్రత్త పడేది ఏంటంటే మీ పేరు ఎక్కడ బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతుంటారు. అండ్ తనకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్లో కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్కి, ఆ రిలేషన్ తనకి బెస్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ కొంతమంది మీకోసం తెలిసిన వాళ్ళు మీ రిలేషన్ బెస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ పర్సన్ ఏంటంటే ఎవరైతే థర్డ్ పార్టీకి సపోర్టింగ్గా మాట్లాడతారో వాళ్ళని కూడా తన సర్కిల్లోంచి తీసేస్తున్నారు, ఫ్రెండ్స్ని. ఎందుకు అంటే ఇంకా పదే పదే అదే మాటలు మాట్లాడడం వల్ల తనకి వచ్చేదేమీ లేదు. అంటే డిస్టర్బ్ అవుతారు అంతేగాని పెద్దగా హీలింగ్ అనేది ఏమి ఉండదు. ఎందుకు అని అంటే ఇంకా ఆ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో నుండి వాక్ అవే చేస్తారో ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆ పర్సన్ ఆల్రెడీ బ్రేకప్ అవ్వక ముందే వేరే కనెక్షన్లో ఉన్నారని తెలిసింది. అండ్ అది అంతా అడిగిన తర్వాత మీ పర్సన్తో బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయారు. సో ఇది మీ పర్సన్ లైఫ్లో జరిగిన పాస్ట్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీకు తెలుసుకోవాలని అనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే ఈ పర్సన్ మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు, మీతో కలిసి బిజినెస్ చేయాలని కోరుకుంటున్నారు, మీతో కలిసి లైఫ్ అంతా స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మీతో ఉండాలి అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ పర్సన్ త్వరలో వాళ్ళ పేరెంట్స్కి మీకోసం చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్కి మీ రిలేషన్ కోసం చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈ రిలేషన్ని చాలా ఫ్రాంక్గా చెప్పేస్తారు వాళ్ళ పేరెంట్స్కి అండ్ సిబ్లింగ్స్కి.
ఫొటోస్ చూపించి చెప్పేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రిలేషన్ నుండి మీ పర్సన్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిదంటే ఏదైనా కావాలి అనుకుంటే కంప్లీట్లీ ఇంకా డెడికేట్ అయిపోతారు ఇంకా ఆ పర్సన్కి. సో అంతలా ఇన్వాల్వ్మెంట్ అనేది కనబడుతుంది, డీప్ లవ్ అనేది ఉంటుంది. బట్ మీ విషయంలో కూడా అలా జరగదేమో అని మీరు డౌట్ పడవచ్చు. కానీ మీ విషయంలో కూడా అలానే ఉంటారు, మీకే డెడికేట్ అయి ఉంటారు. వేరే పర్సన్ ఎవరిని తన మైండ్లోకి రానివ్వరు. అండ్ మీకు నచ్చే విధంగానే తను బిహేవ్ చేస్తూ ఉంటారు, మీకు నచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు, తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు మీకు నచ్చే విధంగా. ఓకే, ఆల్రెడీ చాలా వరకు చేంజ్ అయ్యారు మీ పర్సన్. అండ్ ఇంకా కొంచెం చేంజ్ అవ్వాల్సి అయితే ఉంది. అండ్ కొంతమంది ఇక్కడ ఏంటంటే సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 5, 4 అండ్ 9 3 నెంబర్స్ ఉన్నాయి సిగ్నిఫికెంట్ నెంబర్స్. అండ్ రాసుల విషయానికి వస్తే చాలామంది పర్టికులర్గా అడుగుతూ ఉంటారు రాసులు చెప్పండి అని. సో రాసుల విషయానికి వస్తే మేష, ధనుష్ రాసులు, అండ్ వృషభ, కన్య, మకర రాసులు, తుల, కుంభ, వృశ్చిక, కర్కాటక, మీన రాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో మిథున రాశి వాళ్ళకి కొంచెం 50% మాత్రమే రెజొనేట్ అవుతుంది ఈ రీడింగ్. అండ్ రెమెడీస్ విషయానికి వస్తే రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే రీయూనియన్ రెమెడీస్ ఆర్ రెమెడీస్ ఫర్ మ్యారేజ్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు అవి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. అండ్ న్యూమరాలజీ వైజ్ నేమ్ కరెక్షన్స్ అండ్ ఆస్ట్రాలజీ రెమెడీస్ కోసం కూడా మీరు ఇదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అండి. పర్సనల్ రీడింగ్స్ ఏ నెంబర్ నుంచి అయితే బుక్ చేసుకుంటారో అదే నెంబర్ నుంచి మాకు కాంటాక్ట్ చేయాలి. ఓకే, చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక నెంబర్ నుంచి కాంటాక్ట్ చేస్తారు మమ్మల్ని. ఆ నెంబర్ నుంచి మీ డీటెయిల్స్ అన్ని పంపుతారు. మళ్ళీ మేము రీడింగ్ చెప్పే టైంకి వేరే నెంబర్ నుంచి చేస్తారు. సో అలా చేస్తే ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయను. మీరు నన్ను ఒకే నెంబర్ నుంచి కాంటాక్ట్ చేయండి మీ రీడింగ్స్ తీసుకునేంత వరకు కూడా. ఓకే, డిఫరెంట్ నెంబర్స్ నుండి నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఏ నెంబర్ నుంచి మీరు రీడింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అదే నెంబర్ నుండి నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే ఈరోజు ఎనర్జీస్ ప్రకారం కంటిన్యూస్లీ మిమ్మల్ని ఒకప్పుడు స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేసి ఏం డిసైడ్ చేసుకున్నారు అని అంటే మీ దగ్గర అంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఆర్ ఎనీవేర్ ఎల్స్ చాలా హై ప్రొఫైల్ పీపుల్ కూడా ఉన్నారు మీ దగ్గర, మీ ఫ్రెండ్ లిస్ట్లో. అండ్ మేబీ మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు. మేబీ మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నారు. సో ఇలా ఎంతమంది హై ప్రొఫైల్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళెవరిని కూడా మీరు సెపరేషన్లో వాళ్ళెవరితో కూడా మీరు కాంటాక్ట్లోకి అనేది వెళ్ళలేదు. అండ్ వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నారు, ఫ్రెండ్ జోన్లోనే ఉంచారు వాళ్ళని. ఓకే, సో ఇవన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేసిన తర్వాతే ఇప్పుడు మీకు కంప్లీట్లీ డెడికేట్ అయ్యి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, అపాలజీ చెప్పాలి అని చూస్తున్నారు. ఇక్కడ కంప్లీట్లీ అని నేను ఎందుకంటున్నానంటే మీ పర్సన్ లైఫ్లో వేరే ఆప్షన్స్ అయితే లేవు. ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్డ్ అనమాట. మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు తన లైఫ్లో ఉండకూడదు అని డిసైడ్ అయ్యారు యాజ్ ఎ సోల్మేట్ ఆర్ లైఫ్ పార్ట్నర్. ఓకే,
ఈ పర్సన్ బట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, పేరెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు, ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. కాబట్టి ఇన్ కేస్ వాళ్ళకి మీ రిలేషన్ నచ్చకపోయినా కూడా ఈ రిలేషనే తను లైఫ్ లాంగ్ ఉంచుతారు. వాళ్ళకి నచ్చిన రిలేషన్స్ ఎవరిని కూడా ఇంకా తన లైఫ్లోకి రానివ్వరు. ఓకే, సో ఈ పర్సన్ చాలా సెన్సిటివ్, అట్ ద సేమ్ టైమ్స్ చాలా స్టబర్న్ కూడా. ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి కోసం ఫైట్ చేస్తారు. ఏదైనా రిలేషన్షిప్ తనది అని అనుకుంటే ఆ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు. అండ్ ఏదైతే కావాలనుకుంటారో అది సాధించే వరకు కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో ఈ మధ్య అంటే ఈ రోజుల్లో అంటే రీసెంట్లీ ఆర్ ప్రజెంట్ మీ మధ్య కమ్యూనికేషన్ చాలా ఓవర్గా ఉంది. ఓవర్ఫ్లోయింగ్ కప్ ఆఫ్ లవ్ అనమాట. అంటే చాటింగ్ స్టార్ట్ చేస్తే తెల్లవారిపోయే వరకు చాట్ చేస్తూనే ఉంటున్నారు. కాల్స్లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే తెల్లవారిపోయే వరకు ఆ కాల్స్ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. వీడియో కాల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ మధ్య మీ పర్సన్. తనే వీడియో కాల్ రిక్వెస్ట్ చేస్తున్నారు కూడా. ఓకే, నేను నా పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను ఇది. మీ పర్సన్ అసలు మీతో ఎక్కువ మాట్లాడటానికే ఇష్టపడరు. అలాంటిది మిమ్మల్ని వీడియో కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. ఈ పాయింట్ నేను చెప్పాను, నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి కావాలంటే. సో అదే ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు జరుగుతుంది కొంతమంది లైఫ్లో, అండ్ కొంతమంది లైఫ్లో జరగబోతుంది ఇన్ ఫ్యూచర్. ఓకే, సో మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది ఈ పర్సన్ ఆ పర్సనేనా. మిమ్మల్ని చాలా ప్యాంపరింగ్ అండ్ నర్చరింగ్ వర్డ్స్తో పిలుస్తూ ఉంటారు. అది కూడా మీకు షాకింగ్గానే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ బిహేవియర్. మీకు ఒకవైపు షాకింగ్గా ఉంటుంది, ఒకవైపు డౌట్ పడుతూ ఉంటారు. ఇదంతా నిజమేనా, లేదా ఇది కూడా ఒక యాక్షనేనా అని కూడా డౌట్ పడుతూ ఉంటారు. బట్ డౌట్ పడాల్సిన విషయం అయితే లేదు ఇక్కడ. ఇది యాక్షన్ అయితే కాదు, ఇది ఒక జెన్యూన్ పర్సనే. మీకు ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక జెన్యూన్ పర్సన్నే, కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ అనమాట. చాలా చేంజెస్ అనేవి తెచ్చుకున్నారు. తను మీతో మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలా చూస్తున్నారు కాబట్టి తను కూడా ఒక ఎంపరర్ లా ఉండాలి అని తన్ని తాను చాలా చేంజ్ చేసుకుంటున్నారు. తన హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు ఒక పక్క. ఎలా అంటే మీతో మాట్లాడిన కాసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ పిక్స్ చూసినా చాట్ చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే హ్యాపీనెస్ తన ఇన్స్టా రీల్స్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక సాంగ్స్ ద్వారా మీకు పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ పర్సనల్గా కొన్ని సాంగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒక సాంగ్ మీకు డెడికేట్ చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఊహించని సిచ్యువేషన్స్ చాలా చూస్తారు. అవన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్, హ్యాపీ మెమరీస్లో ఉండిపోతాయి మీ లైఫ్లో. అవన్నీ మీరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే అవి ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు కూడా చాలామంది. అంతలా ఉంటుంది మీ మధ్య రిలేషన్. ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. అది కూడా ఫ్యూచర్లో జరగబోతుంది. అండ్ కొంతమందికి ఆల్రెడీ స్టార్టెడ్, అండ్ కొంతమందికి ఇన్ ఫ్యూచర్ అది జరగబోతుంది. ఓకే, సో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. మీ పర్సనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్, అండ్ మీరు కూడా మీ పర్సన్కి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. మీ పర్సన్ ఎంతలా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే మీరు గాడ్ మీ పర్సన్కి ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో మీరు ఒక గిఫ్ట్ అనమాట, వాల్యుబుల్ గిఫ్ట్ అది కూడా. ఓకే, సో అంతలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్.
అండ్ అవే ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేసి చెప్తారు, త్వరలోనే ఎక్స్ప్రెస్ చేస్తారు మీ దగ్గర. ఓకే. అండ్ త్వరలోనే మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేయొచ్చు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. ఓకే. ఎవరైతే ఇది అన్మ్యారీడ్ పీపుల్కి రెజొనేట్ అవుతుంది, అండ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్ రెజొనేట్ అవుతుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేస్తారు, అండ్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకుంటారు. ఓకే. బట్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ పెద్దగా ఒప్పుకునే ఛాన్స్ అయితే కనిపించట్లేదు, అది ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ మిమ్మల్ని పరిచయం చేస్తారు ఎందుకు అని అంటే జస్ట్ తన సాటిస్ఫాక్షన్ కోసం మిమ్మల్ని పరిచయం చేస్తారు. నేను ఇప్పుడు చెప్పాను ఒక పాయింట్ మీకు, తన లైఫ్లో మీరే ఇంకా లాస్ట్ లైఫ్ మీరే తన లైఫ్లో ఒక లాస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా వేరే ఆప్షన్స్ అనేవి లేవు. మీ విషయంలో కూడా అంతే, తను తప్ప ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు. మీకు కూడా చాలామంది ప్రపోజ్ చేయడం, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ మీకు కూడా చాలా ప్రపోజల్స్ అనేవి వచ్చాయి. సో అవన్నీ కూడా మీరు రిజెక్ట్ చేయడం జరిగింది. మీరు సెపరేషన్లో ఉన్నప్పటి నుంచి మీరు మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా కూడా మీరు అలాగే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. సేమ్ వే ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఓకే. బట్ ఇప్పుడు ఇక ముందు ఏం చెప్తారంటే మీరు సింగిల్ కాదు అని చెప్తారు. ఇప్పటి వరకు రిజెక్ట్ చేస్తూ వచ్చారు ఆప్షన్స్ని, బట్ ఇప్పుడు ఏం చెప్తారంటే మీరు నేను సింగిల్ కాదు, నేను ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేను, సారీ అని చెప్తారు. సో అలా కొంచెం చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి మీ లైఫ్లో. ఈ చేంజెస్ అన్నీ కూడా ఎవరి వల్ల వచ్చాయి అని అంటే మీ పర్సన్ వల్లనే. మీ పర్సన్ మీకు ఇచ్చిన హ్యాపీనెస్ అది, అండ్ మీరు మీ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తున్నారు. మీరు దూరంగా ఉన్నారు, చాలామంది దూరంగా ఉన్నా కూడా మీరిద్దరూ కలిసే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, ఇద్దరికిద్దరు కూడా. ఓకే. ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్ అంటే ఒక 5 to 6 లైఫ్స్లో కూడా మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్సే. సోల్ టై అనేది ఉంది ఇక్కడ. ఇదొక సోల్మేట్ కనెక్షన్, సోల్ కాంట్రాక్ట్, సోల్ టై అనేది ఉంది. అది మీ పర్సన్ అబ్జర్వ్ చేశారు, బట్ రీసెంట్లీ మీరు కూడా అబ్జర్వ్ చేశారు. మీకు అంత కాన్ఫిడెన్స్ అనేది లేదు మీ పర్సన్ పైన. వేరే థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరో వస్తారు తన లైఫ్లోకి, ఇంకా అలా అయిపోతుంది, కట్ అయిపోతుంది ఈ రిలేషన్ అన్న భయంతో మీరు ఉన్నారు. అలానే మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూనే ఈ రిలేషన్షిప్ని వదిలేయాలని కూడా మూవ్ ఆన్ అవుదామని ట్రై చేస్తారు, బట్ మూవ్ ఆన్ అవ్వలేకపోయారు మీరు. ఓకే. సో ఇక్కడ మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్లో, అండ్ మీ యాన్సిస్టర్స్ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది స్లోగా వెళ్తుంది ఈ రిలేషన్, బట్ సక్సెస్ఫుల్ ట్రాక్ పైనే వెళ్తుంది. అండ్ ఈ రిలేషన్షిప్ ఒక ఫేటెడ్ కనెక్షన్, ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అని అనిపించుకుంటుంది. అండ్ మీ కపుల్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. మీరు అంత హ్యాపీగా ఉంటారు, ఇద్దరు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. సో అందరూ కూడా మీ కపుల్ని ఇష్టపడతారు అన్నమాట. ఓకే. సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ రీడింగ్ని మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. ఓకే. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.
హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. సో ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ తను తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం.